నల్లగొండలో రంజాన్ వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఈద్గాను సందర్శించారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం శాంతికి, సోదరభావానికి చిహ్నమని ఆయన కొనియాడారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. तबलीग को पूरे दीन बराबर करने का नाम है। या 6 नंबर को बयान करने का नाम तबलीग है। जिंदगी के अंदर इन्कलाब लाना और अल्लाह की शरीयत पाशम राम रेड्डी साहब, आली जनाब అందరూ కూడా శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నల్గొండ పట్టణ ఈద్గాలో ప్రతి సంవత్సరం లాగానే గత 30 సంవత్సరాలుగా ఎంతో చుట్టుపక్కల గ్రామాలే కాదు పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వేలాది మంది వచ్చి ఈరోజు మనం రంజాన్ ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ ఒకరికొకరు హిందూ ముస్లిం అందరం కలిసిమెలిసి ఉండి గత 30 సంవత్సరాలుగా ఎలాంటి చిన్న సంఘటన లేకుండా చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా రంజాన్ అంటే పవిత్రమైన మాసంలో 30 రోజులు మీరు దీక్ష చేసి మీరు ఉపవాస దీక్షతో ఈరోజు అందరు బాగుండాలని చెప్పి మీరు చేసే దౌత్యం తప్పకుండా ముస్లింలు అందరూ కూడా ముస్లిం మైనార్టీ సోదరి మనందరూ కూడా పేదవారికి ముఖ్యంగా గతంలో మాదిరిగా వెనకడ ఎప్పుడో డాక్టర్లు అయ్యేవారు, కానీ 2004లో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% రిజర్వేషన్ వచ్చాక వాళ్ళ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తూ ఆనాడికెళ్ళి ఈ రోజు వరకు నిన్న మీరు బడ్జెట్ పెట్టిన ప్రసంగంలో చూసిండు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 3,500 కోట్ల రూపాయలు మొదటిసారి మైనార్టీల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించడం. ఇది ఫస్ట్ టైం రికార్డు తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని వేల కోట్లు పెట్టడం. మాది ఒకటే కోరిక, అందరం కలిసి ఉండి మన పట్టణాన్ని, మన తెలంగాణని అభివృద్ధి చేసుకుంటూ బతకరాలనే దానికి పోకుండా అందరం సోదరభావంతో ఉండాలని, ఇంకా కూడా రాబో కాలంలో గతంలో చేసిన ఈద్గాని ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పి కోరినప్పుడు పని యాడ్ చేద్దామంటే బక్రీద్ తర్వాత చేద్దామని చెప్పి దాన్ని ఆపడం జరిగింది.